పెట్టారనమాట. ఇట్ ఈస్ సో క్యూట్. ఇలా ఉంది. నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్ అండ్ హ్యాపీ. సో ఇది దివాళీ ముందు వ్లాగ్ అన్నమాట. అండ్ మార్నింగ్ నేను వెళ్ళేసరికి మా మందారం చెట్టుకైతే 2 పెద్ద పెద్ద మందారాలు పూసాయి. అండ్ ఆబ్వియస్లీ పండగ కాబట్టి ఆఫీస్ అంతా స్టాల్స్ అయితే పెట్టేశారు ఫ్లీ మార్కెట్ కోసం. అండ్ ఈసారి అడిషనల్ ఏంటి అంటే ఫుల్ లైట్స్ కూడా పెట్టారనమాట. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, ఐ షుడ్ సే. అసలు ఈవినింగ్ అయితే ఇంకా బాగుంది. ఇది మేము లంచ్ టైంలో లంచ్ త్వరగా తినేసి అసలు ఏం పెట్టారు ఏంటి అని చూడడానికి వచ్చాము. బట్ ఈసారి అయితే నేను పెద్దగా ఏం తీసుకోలేదండి. అసలు ఏమీ తీసుకోలేదు. ఐ డోంట్ నో, సమ్హౌ ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సో కామన్. కొత్తగా ఏముందిలే, ఇంకంత ఇంపల్సివ్ ఫీల్ అయిపోవడానికి అనిపించింది. సో నా కోసం అయితే నేనేం తీసుకోలేదు. బట్ ఈ కార్పెట్స్ దగ్గర అయితే నా మనసు అలా ఆగిపోయిందనమాట. ఎందుకంటే ఇంటికి మంచి కార్పెట్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. అండ్ ఇఫ్ యు నో కార్పెట్స్ వేరు, ఫ్లోర్ మ్యాట్స్ వేరు. సో మీకు తెలుసనే అనుకుంటున్నాను. సో ఇలాంటి బ్యూటిఫుల్ కార్పెట్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు నెస్టాషియాలోనే మంచిగా కనిపించాయి. బట్ దెన్ అవి చాలా కాస్ట్లీ అండ్ నాతో ఎవరు కొలాబరేషన్ చేయరు కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే వీళ్ళు పాటరీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. సో ఐ ఫెల్ట్ దట్ సో క్యూట్, అందుకే చిన్న క్లిప్ తీసాను. అండ్ ఇంకా మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. నేను ఇంటికి వచ్చేసరికి మేడం గారు అయితే మంచం అంతా చెత్త చేసి ఉంచారనమాట. సో అది తర్వాత క్లీన్ చేసేసేయాలి. అండ్ వాళ్ళైతే ఇలా 2 దియాస్ ఇచ్చారు మా ఆఫీస్ వాళ్ళు. దాంతోపాటు ఆనంద్ స్వీట్స్ ఇచ్చారు. అండ్ ఈసారి దివాళీకి రీల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అయింది కదా, సోంపాపడే ఇస్తారు ఆఫీస్ వాళ్ళు అని. సో మా వాళ్ళు కొంచెం కోవా స్వీట్స్ ఇచ్చారన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోతున్నాను, డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని. ఒకప్పుడు నేను రాగానే అసలు బట్టలు మార్చుకునేదాన్ని కాదు, మా మమ్మీ చేత తిట్లు తింటూ ఉండేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు ఐ డోంట్ నో, మేబీ అ పార్ట్ ఆఫ్ అడల్టింగ్. రాగానే అబ్బా అవి మార్చేసి కంఫర్టబుల్ క్లోత్స్లోకి మారిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ హెయిర్ కూడా మా ఆఫీస్లో ఎవ్వరూ జడేసుకోరండి. సో నేను జడేసుకున్నానే అనుకోండి చాలా కామెడీగా కనిపిస్తాను. దట్టు లాంగ్ హెయిర్ వల్ల జడ వేయగానే చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది, విచ్ ఐ డోంట్ వాంట్. ఆఫీస్కి ఎప్పుడు ఒక న్యూట్రల్ లుక్కే మెయింటైన్ చేయాలన్నది నాకు ఇష్టము. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనో బ్యాంక్ ఫీల్డ్లోనో ఉన్నాను అనుకోండి, కొంచెం ఎథనిక్గా కనిపించినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ కార్పొరేట్ కాబట్టి నాకు నా లుక్స్ అటు ఇటు ఉండడం నాకైతే ఇష్టం ఉండదు. సో నేనైతే హెయిర్ లీవ్ చేసుకునే వెళ్తున్నాను. దానివల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఐ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు సమ్ హెయిర్ కేర్ అనమాట. అండ్ రాగానే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటాను. ఎందుకు అంటే ఏవేవో ముట్టుకుంటాము ఆఫీస్లో. సో నా స్కిన్ మీద కానీ వంట కానీ స్టార్ట్ చేసే ముందు నేను హ్యాండ్ వాష్ అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నది డాట్ అండ్ కీ నుంచి ఫేస్ క్లెన్జింగ్ బామ్ అండి. మనం మేకప్ అదంతా వేసుకుంటాం కదా, సో దాన్ని రిమూవ్ చేయడానికి ఈ బామ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ నేనేమి ఎక్కువ మేకప్ చేసుకోను, లైక్ కన్సీలర్, ఫౌండేషన్ అదంతా ఆన్ డైలీ బేసిస్ అయితే అప్లై చేయను. బట్ స్టిల్ పొల్యూషన్లో తిరుగుతాం కాబట్టి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, సో ఆ పొల్యూషన్ని కూడా రిమూవ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ దీంతో క్లీన్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్తో క్లీన్ చేసుకుంటే ఒక డబుల్ క్లెన్జింగ్లా కూడా బాగా యూజ్ అవుతుంది.
అండ్ ఇప్పుడు ఫేస్ వాష్‌తో అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ శుభ్రంగా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫేస్ వాష్ అనేది మనం జనరల్లీ ఏవో ఒక కెమికల్స్ ఉన్నవో హైడ్రేషన్ కోసమో, లేకపోతే పింపుల్స్ తగ్గడం కోసమో వాడతాం కదా! అది వాడినప్పుడు మనం 30 సెకండ్స్‌లో ఫేస్ వాష్ చేసేసుకొని కడిగేసుకుంటే దాని గుడ్‌నెస్ ఏది మన స్కిన్‌లోకి అబ్జార్బ్ అవ్వదంటండి. నేను రీసెంట్‌గానే ఇది తెలుసుకున్నాను. సో, కొంచెం స్లోగా మీ ఫేస్ మొత్తం వాష్ చేసుకుంటే ఆ ఫేస్ వాష్‌లో ఉన్న గుడ్‌నెస్ కూడా మీ ఫేస్‌కి ఇంకుతుందనమాట మీ ఫేస్‌లో బేసిక్‌గా. సో, అండ్ ట్యాప్ చేసుకున్నప్పుడు కూడా ప్లీజ్ బీ జెంటిల్. అండ్ మీరు ఒకవేళ కాజల్, మస్కారా అప్లై చేస్తే ఇలా టవల్‌తో తుడుచుకుంటున్నప్పుడే మీరు ఐస్ దగ్గర కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువుంటుంది. ఎందుకంటే ఈ మధ్య డెర్మటాలజిస్ట్స్ కూడా చెప్తున్నారు కదా! మోస్ట్‌లీ డార్క్ సర్కిల్స్ అనేవి కాజల్ వల్లే వస్తున్నాయి అని చెప్పి. బట్ కాజల్ ఈజ్ సంథింగ్ మనం అవాయిడ్ చేయలేనిది మన ఇండియన్ కల్చర్‌లో. అసలు ఏం వేసుకున్నా, వేసుకోకపోయినా ఒక కాజల్ అండ్ లిప్‌స్టిక్ వేసుకుంటే మన లుక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన ఫేస్‌లో తెలియని గ్లో వస్తుంది కదా! సో, ఐ కెన్ నెవర్ అవాయిడ్ కాజల్. అంటే మేబీ ఏదో ఇంకా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, యూ షుడ్ అవాయిడ్ అంటే తప్పితే నాకు అవాయిడ్ చేయడం అయితే ఇష్టం లేదు. అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ 2 వీడియోస్ నుంచి చెప్తున్నాను కదా! సో, ఈ సీరమ్ నాకు చాలా చాలా హెల్ప్ అవుతోంది. అండ్ నేను దాన్నే అప్లై చేసుకుంటూ ఉంటున్నాను. అండ్ యాహ్! వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీలో ఎంతమంది మీ స్కిన్ కేర్ అంతా మారుస్తున్నారు? ఆర్ మీరు మార్చాల్సిన అవసరం లేదా? లైక్ యువర్ స్కిన్ ఈస్ ఫైన్ విత్ వింటర్ అన్నది నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే ఇంకా థిక్ బాడీ లోషన్స్ అండ్ మాయిశ్చరైజింగ్ లిప్ బాల్మ్స్ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేసేసేయాలి. ఎందుకంటే వింటర్ ఈజ్ లైక్ మై ఎనిమీ అండి. అన్ని విధాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మేక్స్ మీ సో లేజీ. మార్నింగ్ అయితే లేవబుద్ధి కాదు. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పానో లేదో నాకు తెలీదు. నేను 8:00 కల్లా ఆల్రెడీ ఆఫీస్‌లో ఉండాలి. సో, థట్ మీన్స్ నేను నా డేని కనీసం 6కి స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయలేదు అంటే నా డేలో ఏది ప్రాపర్‌గా అవ్వదనమాట. అంటే బాక్స్ పెట్టుకోవడానికి అవ్వదు, మంచిగా రెడీ అవ్వడానికి అవ్వదు. అండ్ దేర్ ఆర్ డేస్ వేర్ ఐ వేక్ అప్ లేట్ అండ్ ఐ కెనాట్ మేనేజ్. సో, వింటర్ ఇంకా లేజీ చేసేస్తుందనమాట నన్ను. అండ్ అంతే కాకుండా నా స్కిన్ అండ్ నా లిప్స్, నా హెయిర్ ఎవ్రీథింగ్ బికమ్స్ సో వర్స్ట్. డాండ్రఫ్ స్టార్ట్ అయిపోతుంది. స్కిన్ డ్రైనెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇచ్చింess స్టార్ట్ అయిపోతుంది. సో, వింటర్ ఈజ్ నాట్ ఫర్ మీ. అంటే వింటర్ చాలా బావుంటుంది. ఐ నో చాలా మందికి వింటర్ ఇష్టం. ఐ నో. బట్ ఐ యామ్ నాట్ ఎ వింటర్ పర్సన్. నాకు అస్సలు నచ్చదు. అండ్ నా స్కిన్ కేర్ అంతా అయిపోయిన తర్వాత కొంతసేపయితే నేను కూర్చొని టీవీ పెట్టుకుంటాను. నా డే మొత్తంలో ఈ టైం కోసం నేను చాలా వెయిట్ చేస్తాను తెలుసా? ఎందుకంటే ఐ లవ్ వాచింగ్ టీవీ. ఐ లవ్ వాచింగ్ సైలెంట్ వ్లాగ్స్ అండ్ ఎస్థెటిక్ వ్లాగ్స్. నేను అదే రీజన్‌తో వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ లవ్ దెమ్ అండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ దెమ్. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ మనకి ఎస్థెటిక్ వ్లాగ్స్ గావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర చాలా టైం ఉండాలి. అండ్ లైటింగ్ చాలా బావుండాలి. అండ్ ఇంట్లో బేసిక్ స్టఫ్ బావుండాలి. అంటే మీ గోడల పెయింటింగ్ అవ్వచ్చు, మీ కిచెన్‌లో టైల్స్ అవ్వచ్చు, ఆర్ మీ ఫ్లోర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తాయి. అండ్ లైటింగ్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ ఎస్థెటిక్ వ్లాగ్స్ అనమాట. బట్ ఇది మా రెంటల్ హోమ్ కాబట్టి నేను ఇంతకన్నా లైటింగ్ మీద నేనేం చెయ్యలేను. ఐయామ్ థింకింగ్ టు డూ సంథింగ్ టు అడ్జస్ట్ మై లైటింగ్ ఇష్యూస్. సో, చూడాలి దాన్నేం చేయగలను. అండ్ ఇక్కడేదో వ్లాగ్ చూస్తూ మా తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాననమాట. ఈ గ్యాప్‌లో వాడైతే నా కోసం మంచి కాఫీ పెట్టుకొనిచ్చాడు. ట్రస్ట్ మీ మై హస్బెండ్ అండ్ మై బ్రదర్ నోస్ హౌ ఐ లైక్ మై కాఫీ. నాకు బయట కాఫీ ఎక్కడా నచ్చదు. వాళ్ళిద్దరూ పెడితేనే నాకు నచ్చుతుంది. అండ్ ఇది నేనేదో స్టీరియోటైప్ చేయడానికి, వాళ్ళ చేత పని చేయించుకోవడానికి చెప్పట్లేదు. నిజంగానే వాళ్ళు చాలా పెడతారు. అండ్ నా కాఫీ నేనే పెట్టుకొని తాగాలంటే నాకు అదేదో చాలా భారమైన విషయంలా అనిపిస్తుంది. అంటే నా కాఫీ నేనే పెట్టుకోవాలా అన్నట్టు. అండ్ దే టూ ఆర్ సో స్వీట్ దట్ నేను అడగకుండానే నాకు కాఫీ పెట్టిస్తారు. అండ్ ఆర్య అయితే నేను మడత పెట్టిన బట్టలన్నీ కింద మీద పడేసింది. సో, ఐ హావ్ టు ఫోల్డ్ దెమ్ అగైన్. నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఫోల్డ్ చేసిన తర్వాత కబోర్డ్ లోపల పెట్టకపోవడం. దానివల్ల మా పాపకి మంచి ఛాన్స్ దొరికింది. వాటిని కింద వేసేసి, వాటి మీద దొర్లేసి ఓహ్ మై గాడ్! అసలు డార్క్ కలర్ బట్టలైతే ఇంట్లో వేసుకోవాలంటేనే భయమేస్తోంది తెలుసా? బట్టల నిండా దాని బొచ్చే ఉంటుంది. అండ్ యాహ్! వన్ మోర్ రీజన్ వై ఐ హేట్ వింటర్స్ ఈస్ ఆర్యకి ఇది షెడ్డింగ్ సీజన్ అనమాట. సో, దాని పై లేయర్ ఆఫ్
ఫర్ ఏదైతే ఉంటుందో అదంతా షెడ్ అయిపోయి లోపల నుంచి ఇంకొక లేయర్ స్టార్ట్ అవుతుందనమాట. లైక్ ఆర్యాకి 2 కోట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ కోట్ అంతా షెడ్ అయిపోయి సెకండ్ కోట్ పైకొచ్చి లోపల ఇంకో కోట్ ఫార్మ్ అవుతుంది. సో, దట్స్ హౌ దేర్ బాడీ వర్క్స్. సో, దానివల్ల ఇంటి నిండా బొచ్చే ఉంటుంది. ఐ కాంట్ టెల్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే నాకు భయం పుట్టుకొస్తుందనమాట లోపల నుంచి. అరే ఏంటి ఈ పిల్ల ఇల్లు ఇంత చెత్తగా పెట్టుకుంటుందా అనుకుంటారేమోనని. అండ్ వన్ మోర్ రీజన్ ఫర్ దాట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే. సో, అండ్ నా ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇంక నువ్వు లాగౌట్ అయిపోతే ఇంక నువ్వు అసలు ఏమీ చెయ్యక్కర్లేదు అన్నట్టు ఉండదండి. ద అయాన్ ఈజ్ మా హస్బెండ్ వర్క్, నా వర్క్ ఇద్దరి వర్క్ అలాగే ఉంటుంది. లైక్ దే నీడ్ అస్ 24/7. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వీ షుడ్ లాగిన్ అండ్ వీ షుడ్ వర్క్. సో, ఇద్దరి వర్క్ కూడా అలాంటిదే. దానివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా చాలా మెస్అప్ అయిపోతుంది. I don't know when I'll sort all these things. Right now, I feel I'm in a very, very messy situation in all the ways అనమాట. సో, working on sorting everything out and hopefully one day I'll sort those out. అండ్ ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసి మంచిగా ఒక రూమ్ స్ప్రే అయితే స్ప్రే చేసేస్తున్నాను. దిస్ గివ్స్ మీ సచ్ అ హ్యాపీ వైబ్. అండ్ యా, ద రూమ్ ఈజ్ ఆల్ రెడీ. ఎంత ప్రశాంతంగా ఉందో నాకు రూమ్ని ఇలా చూస్తూ ఉంటే. ఇప్పుడైతే ఫూల్ నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ సెట్ని రివ్యూ చేస్తున్నాను. అన్బాక్స్ చేసి చూసేసేయండి. సో, ఇదైతే ఫ్రమ్ పూల్ కంపెనీ ఉంది కదా వాళ్ళదనమాట. ఇది ఈ సోకాల్డ్ కాంబో ఫ్రమ్ పూల్. సో, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ ఇచ్చారు. అండ్ దెన్ మెక్సికన్ పెరి పెరి అని ఉంది దీని మీద. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ మెక్సికన్ పెరి పెరి. ఇది కూడా డ్రై ఫ్రూటే అనుకుంటున్నాను నేను. సో, 2 డ్రై ఫ్రూట్ ప్యాకెట్స్ ఇచ్చారు. తర్వాత వావ్, ఇది ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటిది, బట్ చాలా నీట్గా ఇలా పెట్టారనమాట. ఇట్ ఈస్ సో క్యూట్. ఇలా ఉంది. ఓపెన్ చేస్తే గ్రీటింగ్ కార్డ్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. అండ్ దెన్ ఒక ఒత్తు ఇచ్చారు. సో, పసుపు కుంకంలో పెట్టిన ఒత్తులు. అండ్ అగరబత్తి స్టాండ్. ఒక సెంటెడ్ క్యాండిల్. ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. చాలా బాగుంది. ఇది వెనకాల ఎక్కడైనా రాసుంటే నేను మీకు చెప్తాను. మిఠాయి క్యాండిల్స్. ఇవి లడ్డూలా ఉంటాయి కదా క్యాండిల్స్. ఓ ఎస్. సో, మిఠాయి క్యాండిల్స్ లడ్డూలా ఉంటాయి కదా, మోతిచూర్ లడ్డూ లాగా అవి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెటీ. ఇండియన్ రోజ్ షుగర్ క్రిస్టల్స్, రోజ్ మిశ్రీ. మిశ్రీ అంటే పటికి బెల్లమే కదా. ఇది మనం తినడానికేనా? ఓకే, రోజ్ ఫ్లేవర్ షుగర్ అని ఉంది. నైస్, థాట్ఫుల్ ఇది కూడా. అండ్ ఇదేంటిది? ఫ్యాన్ అంటారా? ఓకే, వాల్ డెకార్ లాంటిది ఇది. ఓ, దీనికి మ్యాగ్నెట్ ఇచ్చారు. వాల్ డెకార్ అనమాట, ఇలా పెట్టుకోవడానికి. నైస్, ప్రెటీ. ఇదేంటి? ఓకే, లగ్జరీ ఇన్సెన్స్ కాయిన్స్ అంట. ఓకే, ఇవి కోన్స్ అన్నమాట. అదే సాంబ్రాణి కోన్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇలాంటి సిరామిక్ ది బుడ్డిది ఒకటి ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ప్రెటీ. యాక్చువల్లీ నాకు ఇలాంటి క్యూరేటెడ్ బాక్సెస్ అంటే భలే ఇష్టం అండి. ఇది కేవలం మీకు చూపించడం కోసం నేను కంట్రోల్ చేసుకుని ఆగాను, లేదంటే వెంటనే ఓపెన్ చేసేద్దును. ఇది పద్మా దియా అంట. ఓ నైస్.
ఇలా సిరామిక్ ఇచ్చారు లోటస్ షేప్లో దీపం పెట్టుకోవడానికి. వెరీ వెరీ ప్రెటీ. అండ్ ఇవి నార్త్ వాళ్ళు ఇలా శుభ్ లాభ నుంచి పెట్టుకుంటారు కదా హ్యాంగింగ్స్, అలాంటిది. వావ్, దిస్ ఇస్ లైక్ రియలీ గుడ్. చూడండి ఇంత ప్రెట్టి ఉంది. శుభ్ లాభ్, రియలీ నైస్. నేను చాలాసార్లు ఆన్లైన్లో ఈ పూల్ కంపెనీవి క్యూరేటెడ్ ఇవి చూసాను కానీ ఐ హ్యావ్ నెవర్ బాట్ ఎనీథింగ్. బట్ యా, ఇది కూడా గిఫ్ట్ కాబట్టి మా ఇంట్లో ఉంది, లేదంటే చెప్పలేము. వెరీ నైస్. అండ్ పూల్ జడి అగరబత్తి అంట. పూల్ జడి అగరబత్తి అంటే కాకర పువ్వత్తా? కాకర పువ్వత్తే అనుకుంటా పూల్ జడి అగరబత్తి అంటే, ఎందుకంటే స్మెల్ బాగుంది. ఓ, స్పార్క్లర్స్ లుక్ అలైక్ ఇన్సెన్స్ స్టిక్స్ అంటే అగరబత్తియే. ఇది ఇక్కడ చూసి కాకర పువ్వత్తేమో అనుకున్నాను. బట్ యా, నైస్. ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ పెటల్స్, వాటితో చేస్తారు. సో ఇవన్నీ న్యాచురల్ స్మెల్లింగ్ అనమాట. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ బాక్స్. ఈ బాక్స్ అయితే అరౌండ్ 1250. బట్ యా, ఇవన్నీ చాలా థాట్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి? బాగున్నాయి అనిపించాయా? కింద కమెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.